నమస్కారం, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. మిర్చి సాగుపై అనాసక్తి. ఏడాది ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు, కౌలు రైతుల మొగ్గు. గిట్టుబాటు ధర రాక భారీ నష్టాలు. అప్పుల ఊబిలో సాగుదారులు. గత సీజన్లో తోటలపై నల్లిదాడి. తోటలు కకావికలమై తగ్గిన దిగుబడులు. సగానికి పడిపోయిన కౌలు ధరలు. గత సీజన్లో ఎన్టీఆర్ జిల్లాలో 30,000 ఎకరాల్లో రైతులు మిర్చి తోటలు సాగుచేశారు. పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో ఎకరం 30,000 నుంచి 40,000కు కౌలుకు తీసుకుని కౌలుదారులు కూడా ఎంతో ఆశతో మిర్చివేశారు. కౌలు, వ్యవసాయం, ఎరువులు, పురుగుమందులు, నీటితడులు, ఇతరత్ర ఖర్చులు కలిపి ఎకరానికి 1,80,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి అయ్యింది. కోత, గ్రేడింగ్, టిక్కీల తొక్కుడు, రవాణా కలిపి క్వింటాకు 5,000 నుంచి 6,000 వరకు ఖర్చు అయ్యింది. ఆగస్టు చివర్లో, సెప్టెంబర్ మొదట్లో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. ఖర్చుకు వెనకాడకుండా రైతులు మళ్లీ తోటలు సాగుచేశారు. ఎర్రనల్లి, నల్లనల్లి ఉధృతంగా దాడి చేయడంతో రోజుల వ్యవధిలోనే తోటలు కకావికలమయ్యాయి. పూత రాలిపోయింది. ఆకులు, పిందెలు నల్లగా మాడిపోయాయి. చిగుళ్లు సైతం వాడిపోయాయి. మిరపమొక్కలు గిడసబారి జీవచ్ఛవాల్లా మారాయి. వేరుకుళ్లు సోకినట్టుగా తోటలు ఎర్రబడి నిలువున ఎండిపోయాయి. ఖరీదైన మందులు పిచికారీ చేసినప్పటికీ నల్లి అదుపులోకి రాలేదు. తోటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ముదురు తోటల్లో ఎకరానికి 20 క్వింటాళ్ల లోపు, లేత తోటల్లో 10 క్వింటాళ్ల లోపు దిగుబడి వచ్చింది. రైతును చావుదెబ్బకొట్టిన ధరలు. మార్కెట్ ధర కూడా మిర్చి రైతులను చావుదెబ్బకొట్టింది. తేజారకానికి క్వింటా 8,000 నుంచి 13,000 లోపే ధర వచ్చింది. లావు రకాలకు 8,000 నుంచి 10,000 లోపు, మధ్యస్థ రకాలకు 10,000 నుంచి 11,000 లోపు ధర వచ్చింది. ఇప్పటికీ మార్కెట్ కుదుట పడలేదు. ధరల్లో మార్పు రాలేదు. అంతకుముందు సీజన్లో తాలుకాయలకు వచ్చిన ధర కూడా ఇప్పుడు ఎర్రకాయలకు రావటం లేదు. అప్పట్లో తెల్లకాయలకు వచ్చిన 10,000 నుంచి 13,000 ఇప్పుడు ఎర్రకాయలకు పలికింది. ఎకరాకు 50,000 నుంచి 1,00,000 వరకు నష్టం వాటిల్లింది. మిర్చి సాగు చేసిన రైతుల్లో 90% మంది నష్టాలను మూటగట్టుకున్నారు. ఎకరానికి 50,000 నుంచి 1,00,000 వరకు నష్టం వాటిల్లింది. 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చిన రైతులకు కూడా మిగులు లేకపోగా నష్టపోయారంటే మిర్చి సాగు చేసిన రైతులు ఎంతగా కుదేలయ్యారో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం వల్ల కూడా రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కొద్దో గొప్పో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సాయం అందుతుందని ఆశించిన రైతులు భంగపడ్డారు. ఇప్పటివరకు ప్రభుత్వాల నుంచి ఒక్క పైసా కూడా రైతులకు సమకూరలేదు. మొక్కజొన్న, సుబాబుల్, జామాయిల్ తోటల వైపు మొగ్గు. కోలుకోలేనంతగా నష్టపోయిన రైతులు, కౌలుదారులు మిర్చి అంటేనే భయపడుతున్నారు. ఆర్థికంగా బాగా చితికిపోయిన కౌలుదారులు అప్పుల్లో కూరుకుపోయారు. దీంతో పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో కౌలు ధరలు సగానికి సగం పడిపోయాయి. మిర్చి తోటలకు కౌలుకు తీసుకునేందుకు కౌలుదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. గత సీజన్లో 40,000 కౌలు ఈ సీజన్లో 20,000కు, 20,000 కౌలు 10,000కు పడిపోయింది. ఎక్కువ మంది రైతును మొక్కజొన్న సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరు సుబాబుల్, జామాయిల్ తోటలు వేస్తున్నారు. ఈ సీజన్లో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనున్నది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.